ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనమాట. సో వెల్కమ్ టు ఛానల్ గాయ్స్. ఈరోజు అయితే మనం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్కి వెళ్ళబోతున్నాం. నేను ఇక మావాడు చూద్దాం, అందరు పోతున్నారుగా ఎట్లుంటుందో చూసి. బండి అయితే లేదు, సర్వీస్ వచ్చినాము. ఇంకో బండి పట్టుకున్నారా అని చెప్పన్నా, కొంత అడగాని పట్టుకుని వచ్చాను బండి తీసుకున్నారా. నేను చూడండి ఇప్పుడు అని చెప్పేసి ఎక్కడో అవుతుందిరా. ఇగో ఏడో దుకాణం పెట్టేటట్టు. నువ్వు ఇందాక నా మీదకి తప్పేసినావు నేను బండి తెచ్చినా అని, కానీ నువ్వు అక్కడ సెట్ చేసింది నువ్వు అని చెప్పేసి ఇలా కూడా తెలియాలి కదా. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్. మనోడు దెంగ్ తిని వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. దాబేట పోదామా? సో గైస్, ముందైతే టెంపుల్ ఉంటుంది, చిన్న టెంపుల్ ఉంటుంది అమ్మవాడికి. ఆడికి వెళ్ళేసి ఆడ నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. టెంపుల్ ఇవ్వడం బాగుంటుంది. సో గైస్, ఇదే అనమాట టెంపుల్, అమ్మవారి టెంపుల్ బాగుంటుంది లోపల. నాకు అలవాటే లేదు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు అయ్యా? వీడు మంచోళ్ళని చెడగొడదామని ప్లాన్ వేసుకొని వచ్చాడు, నన్ను తీసుకొచ్చాడు. కళ్ళు ఏ కళ్ళు అయితే ఏముందిరా, మీరు తాగితే ఎక్కుతుంది కదా. నీరా వేరు కళ్ళు వేరు. పీవీఆర్ ఐటీ దగ్గరికి వచ్చినాం మనము. పీవీఆర్ ఐటీ నుంచి చక్కగా గుసాయిస్తే నర్సాపూర్ వస్తుంది. నర్సాపూర్ బ్యానర్లు వేసారు, మరి టాపర్లో బ్యానర్లు వేయరా? ఒకటి 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 రెండు 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 అన్నీ మావే 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 అంటారు. అంటే దీంట్లో అన్నారు, అది వేరే. నర్సాపూర్ అయితే వచ్చేసినాము. ముందది క్రాస్ రోడ్ అదే కదరా నర్సాపూర్ క్రాస్ ముంగటాదుడు. ముందే బ్రేకులు చక్కగా పడతలేవు మనకి. నర్సాపూర్ చౌరస్తాకి వచ్చేసినాం మనము. సిగ్నల్ లేవు, ఏం లేవు. ఇష్టం వచ్చినట్టు అందరు వచ్చేసరే అనమాట. బుద్ధి పడదేమో, ఏమవుతుంది అవుతుంది. రేపు రాఖీ అంట. ఎంత ఇస్తున్నావు చెల్లెకి? ముందు చెక్ పోస్ట్ వేసారు. మా దగ్గర హెల్మెట్ లేదు. మస్తున్నాయి చలాన్లు. 3000 4000 చలాన్లు ఉన్నాయి. అరే ఆపుతుర్రా అయ్యో రామచంద్ర పరమహంసమ్మ బతుకు బుగ్ అయిపోయింది అనమాట. డియో డిసక అయిందేం రా. ఈయన బండి మీద చూడరా నాయన, ఎన్ని ఉన్నాయో. ముందు చెక్ పోస్ట్ చెప్పు. బండి మీద చూడరా చలాన్లు ఎన్ని ఉన్నాయో. మన బండి మీద చలాన్లు అంట. హెల్మెట్ పెట్టుకోమన్నప్పుడు పెట్టుకోనికి రాదే కొడుకులకు. మళ్ళీ దరిద్రానికి 250 రూపాయలు బొక్క. పోలీసు వాళ్ళు మన అయితే వేసేసారు చలాను. ఎక్కడికి వచ్చినట్టున్నాము మనం అయితే. పబ్లిక్ అయితే భూమి కనిపిస్తున్నది, చూద్దాము స్టోరీ ఏందో. పబ్లిక్ బాగానే ఉన్నట్టుందిరా. పబ్లిక్ అయితే గట్టి ఉంది. పబ్లిక్ గట్టిగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనమాట. దీనికి టికెట్ 30 రూపాయలు, 50 రూపాయలు. ఈడొక 50 రూపాయలు అంట. అడల్ట్ చిల్డ్రన్స్. అయ్యా ఏమంటారు, కెమెరా కావాలా? కెమెరా అంట. దీనికి 100 రూపాయలు బొక్క. మళ్ళా అది వాంది డైరీ.
ఏం చేస్తాడు సార్? డైరీ రాస్తాడా? డైరీనా? వాడు రాస్తాడేమో మనకు తెలియదు. వానికి చాలా మంచి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, నీకు తెలియదు. వాళ్ళ బతుకే దరిద్రం బతుకు, వాళ్ళకి ఇంకా డైరీ. ఓన్లీ క్యాష్. ప్లాస్టిక్ ఐటమ్ 20 రూపీస్ రీఫండ్. ప్లాస్టిక్ వాటర్ రీఫండబులా? అదేంద్రా? నాకు అది అర్థం కాదు. ఏదో రీఫండబుల్ అడుక్కోనికి పోయిండు అనమాట. మా దగ్గర చిల్లర లేవు, చిల్లర కోసం అని చెప్పేసి పోయిండు. చిల్లర బతుకు అయిపోయింది మాది, చిల్లర బతుకు. ఇదేందో అర్బన్ ఫారెస్ట్, అర్బన్ పార్క్ అంటే నిజంగానే ఫారెస్ట్ లాగానే ఉంది. నిజంగానే ఇది ఫారెస్ట్ లాగా ఉంది. ఇంట్లో సింహాలు, పులులు గిట్టంగా రావు కదా. ఓ సారీ, ఆల్రెడీ పులు ఉంది కదా సార్. అంతే, ఇవన్నీ వాడు చూసుకొని మురిసిపోడు తప్ప ఇంకేం లేదు. అరే ఫ్రీ ఫైర్ ఫారెస్ట్ అంట. వీడ కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడొచ్చా అని చెప్పేసి అడుగుతున్నా. ఏమి చెప్పాలి? అరే కూర్చోవాలనుకున్న ఒక్క దగ్గరనే ఎండ కొడితే ఎట్లారా? ఏముందిరా ఈడ? ఏమీ లేదురా. ఆ నీడ చూసుకొని కూర్చో. కాదు రివ్యూ కాదు కానీ ఏమంటారు, నడిచినా కదా చాయ్ తాగినా ఇంతకుముందు దొడ్డికి వస్తుంది. అందరికి ఇంత వేడి అవుతుందా, నాకు ఒక్కరికి ఇంత వేడి అవుతుందా నాకు అర్థమవుతుంది. నీలో అంత వేడి ఉందా? చాలా వేడి. తీసుకెళ్ళి అరే తబలాలు రా పోయి కదా. తబలాలు కావురా అవి. అరే నేను తబలా వాయిస్తా ఇప్పుడు, నాకేమాట అదొకటే తక్కువ. మరి కూర్చొని నేను నాకేం చెప్పినా వ్యూ బాగుంది, కొంచెం గ్రీనరీ, పీస్, కాకిల సౌండ్, పక్షుల సౌండ్, అంతే, ఇంకేం లేదనమాట. ఇట క్లాక్ టవర్ అంటారు. ఆడిపోయినాక అదేందో చూద్దాం. అది ఏం చేస్తున్నావు దాన్ని? అరే ఈడ నిండున్నామమ్మా. రీచ్ టు క్లాక్ టవర్ మ్యాన్. క్లాక్ టవరేనా? ఏదో ఒక టవర్ అంత మీదకి ఉంది. మరి మెట్లు ఏంది? చెట్లు పట్టుకొని ఎక్కుతావారా? ఏదో ఒక టవర్. ఏమైతుంది భయం అవుతుందా? దేనికి భయం? నాకు భయం అవుతుందిరా. చచ్చిపోతుంటరా ప్రీతం. ఓ హెల్ప్ చేయరా నాకు? ఏం లేదురా, గోవాకి ఎప్పుడు పోలే జీవితంలో. ఓ పని, నా కోసం పెళ్లి చేసుకొని కట్నంతో ఇద్దరం పోదాం. జల్దీ చేసుకో సరేనా? కనిపిస్తుంది అదంతా. అదంతా అయితే మా తాతది కాదు. మా తాత అంటే గుద్దెవాళ్ళు పడతారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి. సరేనా? ఎవరు చెప్పక, ఏమన్నారు మనోళ్ళే, ఎవరు చెప్పక. సరేనా? మంజుమాల్ బాయ్స్ 3 చేద్దాం మనము, రండి. 2 ఏడిపోతా 2 తీయలేరు కదా సార్. మంజుమాల్ బాయ్స్ 2 తీసాం రా మనము, ఆడ తీసాం ఎత్తిపోతాను. అచ్చా సీక్వెన్స్ మనదేనా అయితే? రిస్క్ లేకపోతే లైఫ్లో దొరికేది రస్క్ మాత్రమేనా?
ఇన్ఫర్మేషన్ ఆడ నుంచి వచ్చింది రావు. నాడ కింద ఆమె వస్తుంది చూడు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్. వీడు ఆ లోపల సందులకి ఏళ్ళకి ఇష్టపోయాడు. చిన్న ట్రెక్కింగ్ అని చెప్పేసి లాగా తీసుకుపోయిండు. అడవిలోకి వస్తే అడవి మనిషి అయిపోయిండు అన్న. అయితే లేదు అసలు అయితే కనీసం వాటర్ బాటిల్ కూడా లేదు మా దగ్గర. ఫినిష్ డెడ్. కడుపులో బిర్యానీ అంత పడేంత వరకు ఎనర్జీ రాదన్నమాట. బిర్యానీ స్పాన్స్ వాడే అన్నమాట. చేతికి అంటాడు కానీ మనసు చాలా సున్నితమైన ఉంది. అడవి మనిషి అట్లా అయిపోయింది అన్నమాట. ఆ పిల్ల ఎప్పుడైతే వదిలేసిందో అప్పటి నుంచి ఇట్లా పాడైపోయిండు వాడు. ఏం చేస్తుండో వానికే తెలియదు. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతా. సో ఇది మన నర్సాపూర్ ఫారెస్ట్ ట్రిప్. పలిగిపోయింది. అనుకున్నంత ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. రీల్స్లో జస్ట్ హైప్ చేసారు అంతే. జస్ట్ 1 టైం వాచ్, దానికన్నా ఎక్కువ ఏం లేదు. కానీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకొంచెం వర్షాలు పడ్డాక వస్తే బెటర్. ఇప్పుడైతే చాలా హ్యూమిడ్, అసలు దారుణంగా ఎగ్జాస్ట్ అయిపోయినాం మొత్తం అసలు టోటల్గా. దగ్గరలో షాప్స్ లేవు, ఏం లేవు. ఏదో నార్మల్గా ఉంది అంటే ఫారెస్ట్ లాగా ఉంది అంతే. ఒక పార్క్ అంతే, చిన్న పార్క్, జస్ట్ ట్రెక్ లాగా. సో మనకి పైన వాచ్ టవర్ నుంచి ఒక లేక్ కనిపిస్తుంది కదా, ఆ లేక్ దగ్గరికి వచ్చినాం అనమాట మనం. ఇప్పుడు పక్కనే మీకు వ్యూ నేను చూపిస్తాను ఇప్పుడు. లేక్ వ్యూ అనమాట. అక్కడ అది పైన అది కనిపిస్తుంది కదా, అది వాచ్ టవర్. ఆడ నుంచి మనకు ఒక లేక్ కనిపిస్తుంది కదా, అదే ఇది. ఇక వీడ కింద కూర్చొని ఇక్కడ చేపలు కనిపిస్తున్నాయి రా. అరే చూడిపోయాగో చేపలు కింద ఫిషెస్ నిన్ను చూసి దెంగేస్తున్నాయి రా భయపడి. కనిపిస్తలేవు కదా. ఇక మన దాంట్లో చేప ఇదన్నమాట. మనకి ఇక్కడ ఒక చిన్న లేక్ వ్యూ, ఏం లేదు, నార్మల్గా కొంచెం లేక్ అంతే. సైడ్కి ఇక్కడ నడవడానికి కొంచెం పార్క్ లాగా. చూపి ఏం మొత్తం ముసలన్ను అయినట్టు చేస్తున్నావు. మాట్లాడి జోష్ ఎక్కడ పోయింది? జోష్ ఏమైంది? డెడ్ మొత్తం. హౌస్ ద జోస్ట్ హై సార్ అనాలి. ఎట్లుండాలి? యువర్ ఐ సినిమా చూడలే? కష్టం ఇట్లా అయితే. అయిపోయింది, ఇంటికి పోదామని చెప్పి అనుకున్నాం. బండి తీసినాం, ఎక్కడెక్కడో పోతున్నాము. గూగుల్ తల్లి మళ్ళీ ఎక్కడో ఆగమేసింది. మళ్ళా రోడ్డు మాత్రం మస్తు గలీజ్ ఉంది, భయంకరమైన రోడ్ అసలు. దాంతోపాటు ఈ తడక, గూగుల్ తల్లి, దాంతోపాటు ఈ తడక. మా బండి పాత ఇనుప సామాన్ దగ్గర వరకు వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ వచ్చేసింది బండి. వెరీ గుడ్. రోడ్లు చాలా బాగున్నాయి అనమాట. ఇట్లున్నాయి అనమాట రోడ్లు. మేము ఏమంటారు, డర్ట్ బైక్ వేసుకొని రావాల్సింది, కానీ ఈ డర్టీ బైక్ వేసుకొని వచ్చామన్నమాట. ఈ నర్సాపూర్ నుంచి మేము లింగంపల్లి వెళ్తుంటే మధ్యలో మనకి పలుగు టచ్ అవుతుంది అనమాట. చాలా మందికి తెలిసి ఉంటుంది, మంచి ఫేమస్ టెంపుల్ అనమాట ఇది, పోచమ్మ టెంపుల్. మీకు ఇది కూడా చూపిస్తా ఇప్పుడు. సో ఇదన్నమాట మనకి పలుగు పోచమ్మ టెంపుల్. చిన్న టెంపుల్, కాకపోతే చాలా ఫేమస్ అనమాట మనకి. ఇటు సైడ్ పటాన్చర్, ఇటు సైడ్ చిన్న ఇట్లా షాప్స్ అన్నీ ఉంటాయి. ఈ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. తీసుకో దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ టు మళ్ళా లింగంపల్లి, అదే రోడ్డు, పాడైన రోడ్డు.